చూస్తున్నాం కేసీఆర్ జాబ్స్ ఇవ్వలేదని, లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు జాబ్స్ ఇవ్వట్లేదని. అందరికీ నమస్కారం అండి, నేను శౌరి. మన తాజావన్ ఫామ్లో ఈరోజు ఒక కొత్త వీడియో చూపిస్తున్నాము. ఇదంతా చూస్తారు కదా, ఇదంతా మన మామిడి తోట. ఈ మామిడి తోటలో ఇప్పుడు మనము అక్టోబర్లోకి వస్తున్నాం, సెప్టెంబర్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మామిడి చెట్లకి కూడా ఏదైనా కూడా నత్రజని అనేది, నైట్రోజన్ అనేది చాలా అవసరం. ఆర్గానిక్ ఫార్మింగ్లో నత్రజని ఎక్కడి నుంచి వస్తుంది? ద్విదళ పంట నుంచి వస్తుంది. డైకోట్ అంటాం. ద్విదళాలు అంటే ఏంటిది? మనకి కందులు, పెసర్లు, దాని తర్వాత మినుములు, శనగలు, ఇట్లాంటివన్నీ ద్విదళాలు. వాటిని ఇక్కడ మనం కొంచెం రెయిన్ ఫెడ్, అంటే దీనికి ఏం వాటర్ ఇవ్వట్లేదు, వర్షాధారంగా వేసాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఈ చెట్లంతా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ మన చెట్లకి కావాల్సినంత నత్రజని వచ్చింది ఫ్రీగా ఆర్గానిక్ ఫార్మింగ్లో, బయట నుంచి ఎటువంటి మనం వాడాల్సిన అవసరం లేకుండా. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని మనం కలెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శనగలు తీసుకున్నాం అనుకోండి. మన శనగపిండి అనేది జీవామృతం కోసం చాలా అవసరం. శనగల్ని ఆ విధంగా, అంటే మనకి సస్టైనబుల్ ఫార్మింగ్ అంటాం. సస్టైనబుల్ ఫార్మింగ్లో ఈ శనగపిండి వాడుకుంటాము. దాని తర్వాత మన కస్టమర్స్కి మినపప్పు ఇవ్వచ్చు, కందిపప్పు ఇవ్వచ్చు, శనగపప్పు కూడా ఇవ్వచ్చు, ఉలువలు కూడా వస్తున్నాయి, ఉలువలు ఇవ్వచ్చు, పెసర్లు ఇవ్వచ్చు. సో ఇన్ని రకాల మల్టీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఇంత కష్టపడి వీడియోస్ అన్ని ఎందుకు షేర్ చేస్తున్నాను నేను? ఈ వీడియోస్ని, ఇది చాలా కష్టం షేర్ చేయడం కూడా, అయినా కూడా టైం తీసుకొని మీకు వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే, యూత్ అంటే అగ్రికల్చర్ని మర్చిపోతున్నారు ఇప్పుడున్న వాళ్ళంతా కూడా. అంటే నా మీనింగ్ ఏంటంటే, అగ్రికల్చర్ చేస్తూనే తర్వాత మీకు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇస్తాము. ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అగ్రికల్చర్ చేసుకుంటూ మీరు ఏ విధంగా దాన్ని సస్టైన్ చేసుకోవాలి, దాని తర్వాత వాల్యూ ఎడిషన్ ఎట్లా చేయాలి. ఒట్టి ఫార్మింగ్ చేస్తే మనకు ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని వాల్యూ ఎడిషన్ చేసినప్పుడే ఆ కందిపప్పుగా మార్చి దానికి ఒక బ్రాండింగ్ చేసుకొని, ఆ మినపప్పు చేసి దానికి ఒక బ్రాండింగ్ చేసుకొని, ఇంకొంచెం ముందుకు వెళ్తే హర్బల్ ప్లాంట్స్ లాంటివి చేసుకొని, హర్బల్ సోప్స్ తయారు చేసుకొని, అంటే విత్తనం స్టేజ్ దగ్గర నుంచి ఆ మొక్క పంట తీసుకున్న తర్వాత కూడా దానికి చిన్న ప్రాసెసింగ్, అంటే దీనికోసం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. మాలాంటి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటే, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మీకు అది హెల్ప్ అవుతుంది. యూత్, అగ్రికల్చర్ స్టూడెంట్స్, యూత్ ఎవరైతే జాబ్స్ కోసం, ఇప్పుడు చూస్తున్నాం కేసీఆర్ జాబ్స్ ఇవ్వలేదని, లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు జాబ్స్ ఇవ్వట్లేదని, అని మాలాంటి వాళ్ళు మిమ్మల్ని అందరినీ మేల్కొలుపుతాం, రియలైజ్ చేస్తాం. అగ్రికల్చర్లో చాలా పెద్ద సెక్టారు, చాలా పెద్ద స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ ఏమైందంటే, ఓన్లీ అగ్రికల్చర్ లాగా చూస్తున్నారు, దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదని. కానీ మా కళ్ళతో చూపిస్తాము, అగ్రికల్చర్ని వాల్యుయేషన్ చేసినప్పుడు మాత్రమే మీరు బతకగలుగుతారు, భూమిని కాపాడుతారు, 10 మందికి మంచి కలుషితం లేని స్వచ్ఛమైన ఆహారం ఇవ్వగలుగుతారు, 10 మందికి జాబ్స్ ఇస్తారు, దాని తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది నేను చెప్పేది. ఇట్లాంటి ఎడిషన్స్ మీరు ఫాలో అవ్వండి. ఇంకా అగ్రికల్చర్లో ఏమేమి ప్రొడక్ట్స్ చేయొచ్చు, టైం తీసుకొని మీకోసం అన్నీ ముందు రిలీజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.